కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు విగ్రహం వద్ద పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష సంస్కృతి పరిరక్షణకు మండలి వెంకట కృష్ణారావు చేసిన విశేష కృషిని స్మరించుకుంటూ వారి విగ్రహ ప్రాంగణంలో ఉగాది వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. వేద పండితులు నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, దివిసీమ కవి సూర్యనారాయణలు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం ఘనంగా సత్కరించారు. నాయకులకు ఉగాది పచ్చడి పంచిపెట్టారు. ఇప్పుడు మన ఈశాన్య ప్రాంతంలో మంచి కవి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వారి కవిత ఉగాది సందర్భంగా ప్రచురించబడింది. శ్రీ జి సూర్యనారాయణ గారు వారి కవిత వినిపిస్తారు. అందరికీ నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. చెడుకు పరాభవం కావాలి శీర్షిక. చెడుకు పరాభవం కావాలి, గెలుపుకు పూర్వవైభవం తేవాలి, ఓటమికే పరాజయం రావాలి. విజయానికి సిద్ధివిలాసమై పరాభవ నామ సంవత్సరాన్ని తెలుగు వారంతా సాదరంగా ఆహ్వానిద్దాం. పేరులోనే పరాభవం ఉందని, దాని తీరు కూడా అలాగే ఉంటుందని ఆందోళన పడకండి ఆంధ్రులారా. ఎన్ని పరాభవాలు వచ్చినా, ఘోర అవమానాలు ఎదురైనా రాజ్య పూజ్యాలు మనకు ఎక్కువే. వ్యయాలు అధికమైన, ఆదాయాలు తక్కువైనా పరాభవంలో వచ్చేది ప్రాభవమే. ఆరు ఋతువులలో కౌముది, 6 రుచులలో పచ్చడి, సిగురాశలకు పునాది వేస్తూ నిరాశలను సమాధి చేస్తూ పరాభనామ ఉగాది వచ్చే. ఈ పరాభనామ ఉగాది సంవత్సరం యుద్ధానికి పరాభవం కావాలి, ఉన్మాదులకు పరాజయం అవ్వాలి. అప్పుడే విశ్వశాంతికి మనశ్శాంతి, తెలుగు వారికి నిజమైన విజయక్రాంతి. ధన్యవాదాలు. ఆత్మని దర్శించినటువంటి మహావ్యక్తి కీర్తిశేషుడు మండలి వెంకటకృష్ణారావు గారు. ప్రతి వ్యక్తిలోనూ దైవం ఉందని చెప్పి వేదం చెబుతోంది. తిరియగోర్భమధశాయి రశ్మయస్తస్య సంతత. వడ్డగింజకి ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు ఎంత రూపంలో ఉంటుందో అంత రూపంలో పరమాత్మ ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాడని చెప్పి వేదం చెబుతోంది. అటువంటి వేదం చెప్పినటువంటి విషయాన్ని దర్శించినటువంటి మహావ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు. ఆయన శత జయంతి సందర్భంగా ఈ ప్రాంతంలో ఈ పంచాంగం ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం మనందరి యొక్క ఆనందంగా, అభివృద్ధిగా తెలుసుకుంటూ, పరాభవ నామ సంవత్సరం యొక్క ముఖ్యాంశం ఏమిటంటే మన జీవితంలో ఉన్నటువంటి చెడులను తొలగించుకుని, పరాభవ అంటే వెనక్కి తీసుకోవటం, మంచిని పెంపొందించడమే పరాభవం యొక్క ముఖ్య లక్ష్యంగా గమనించి ఈ సంవత్సరం మనమంతా కూడా అభివృద్ధి ఫలాలను పొందాలని చెప్పి ఈ సంవత్సరం చాలా బాగుగా ఉంది. పంటలు పండటం, వర్షాలు కానీ, పంటలు పండటం కానీ అన్ని రకాలుగా ఈ సంవత్సరం చాలా మంచి శుభ ఫలితములు. ఎందుకంటే ఈ సంవత్సరం రాజు గురుడు. ఈ సంవత్సరం గురువారంతో ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు గురువు అయినాడు. గురువు అవడం వలన అందరిలో, ప్రజలందరిలో దేశభక్తి అలాగే దైవభక్తి పెంపొందింపబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మంచి ఫలితాలు మనమంతా పొందుతున్నామని చెప్పి అందరికీ తెలియపరుస్తూ, జోహార్ మండలి వెంకటకృష్ణారావు గారు, జోహార్ మండలి వెంకటకృష్ణారావు గారు, జోహార్ మండలి వెంకటకృష్ణారావు గారు.